ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మా లక్కీ చివరి రోజుల్లో మరి చనిపోయే ముందు రోజులు ఒక 20 రోజుల ముందు మరి ఎంతో ఓపిక లేకుండా మరి ఇలా నడుస్తుంది. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే డాక్టరు అది లేచి నడిచినప్పుడు వీడియో తీసి పెట్టమని చెప్పారు. అందువల్ల ఈ వీడియో తీయడం జరిగింది. అయితే 20 రోజుల నుంచి కూడా చాలా బాధపడింది. మరి ఏం పెట్టినా తినేది కాదు. పాసు పోసుకోవడానికి కూడా చూడండి ఎలాగ అటు ఇటు తిరుగుతుందో. మరి పాసు పోసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డది. చుట్టూ తిరిగింది కానీ ఆఖరికి పాస్ అయితే పోయలేదు. మరి అలాగా ప్లేస్ చూసుకుంది కానీ నేను దాని వెనకాలే వెళ్ళడం జరిగింది. మరి చివరి రోజుల్లో తనకి ఇష్టమైనవన్నీ కూడా పెట్టాను. చికెన్ పెట్టాను, ఐస్ క్రీమ్ పెట్టాను, మరి నూడిల్స్ పెట్టాను, పూరీ పెట్టాను, చపాతీ పెట్టాను. మరి ఏది కూడా లాస్ట్ రోజుల్లో అసలు తినలేదు. ఆఖరికి పాలు తాగట్లేదని చెప్పేసి పాలల్లో బూస్ట్ కలిపి కూడా నేను పెట్టడం జరిగింది. చూడండి, ఇప్పుడు మెట్లు దిగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా దిగుద్ది. కాళ్ళలో ఓపిక లేక మరి చాలా ఇంజక్షన్లు చేయించాం. అయినా సరే మరి అది బతికించుకోలేకపోతే పోయాం మేము. మరి చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి అది మా ముందే పెరిగింది. మా పిల్లలు 6 పిల్లల కన్నా ముందు అదే పుట్టింది. అదే మా ఇంట్లోకి వచ్చింది ఫస్ట్. అది వచ్చిన తర్వాత నాకు నా తమ్ముళ్ళకి పిల్లలు పుట్టారు. ఏంటంటే చూడండి, అది చివరి 2 డేస్ బ్యాక్ అలాగా వచ్చి మా గార్డెన్లోకి వెళ్ళి పాస్ పోసింది. మరి ఆ వీడియో డాక్టర్కి పెడదాం అని చెప్పేసి నేను గబగబా దాని వెనకాలే పరిగెట్టాను. అదిగో పాస్ పోస్తుంది. మరి లాస్ట్ చివరి రోజుల్లో అండి ఇది, అంటే 2 డేస్ బ్యాక్. ఇంకో గొప్ప విషయం ఏంటంటే 15 డేస్ పైనే ఉంది. తర్వాత మొన్న మాత్రం అది ఎప్పుడు పైనే ఉన్నది. తర్వాత నిన్న మాత్రం కిందకు వచ్చేసి ఇదిగో మా ప్రేయర్ హాల్లో వెళ్ళి అదేమో పడుకోవడం జరిగింది. లాస్ట్కి నిన్న రాత్రి 12 గంటలకు కూడా నేను వెళ్ళి చూసి పలకరించినప్పుడు అదైతే మాట్లాడలేదండి. అంటే పిలిస్తే అసలు ఏ ఉలుకు లేదు, పలుకు లేదు. మరి కళ్ళు ఒక్కసారి అలా చూసిందంటే అదే చివరి చూపు. మరి తర్వాత నేను మా మిస్సెస్తో చెప్పాను, ఇది రేపు ఉదయానికి చచ్చిపోద్దని. అలాగే మార్నింగ్ లేచి చూసేసరికి చచ్చిపోయి ఉందండి. ఇదిగో చూడండి అది ఎలాగ తిరుగుతుందో. ఓపిక లేదు అసలు. తిండి తినక 20 డేస్ నుంచి ఓపిక లేక, నడవలేక, నేను వేసిన ట్యాబ్లెట్లు మాత్రం మింగింది కానీ ఏమీ తాగలేదండి 20 రోజుల నుంచి. చాలా బాధ అనిపించింది. చూడండి, పైకి ఎక్కడానికి చాలా కష్టపడుతుంది. మేడం నిలబడడానికి కానీ నడవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతుంది. చివరి రోజుల్లో దాన్ని అలా చూసి నా మనసు అయితే చాలా బాధపడ్డాను. చూడండి ఎంత దీనంగా ఉందో. అసలు అది నిలబడలేకపోతుంది. అదిగో కాలు చూడండి, అదిగోండి అస్సలు ఓపిక లేదు. ఎంత పిలిచినా అదిగోండి అదిగో కాలు వేయలేకపోతుంది. దాన్ని చూసి నా మనసు అయితే అస్సలు ఇది అవ్వలేదండి. మా చిన్న తమ్ముడు, నేను, మా అమ్మ, మేమంతా బాగా ఏడ్చామండి. అదిగో తోగొప్పుతుంది. దాన్ని మా ఇంటి వెనకాలే పాతి పెట్టామండి. ఇంకా చివరి వీడియో ఈ విధంగా డాక్టర్ రూపంలో ఈ వీడియో తీసుకోవడం బట్టి దాన్ని చూసుకుంటున్నాను. అని చాలా మిస్ అయ్యాము నిన్ను. ఎంత బాగా నువ్వు మమ్మల్ని ఇంట్లో చక్కగా పెరిగావు మా పిల్లలతో పాటు. మేము తొందరగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతాం. మేమైతే అసలు కల్లో కూడా అనలేదు. బాయ్ బాయ్, మిస్ యూ లక్కీ. బాయ్ బాయ్.